నేను పిఎస్సిఎస్ సోమంతపేట CEO, మాది చందూరు విలేజ్, ఇక్కడ పక్కనే ఉంటుంది, అందరికంటే దగ్గరగా వచ్చింది. నేను ఈరోజు విత్తన చట్టాల గురించి చెప్దామనుకుంటున్నా. నిజానికి నేను బేసిక్ క్లాస్కి వచ్చే ముందు మేము ఫర్టిలైజర్ అమ్ముతాము, సీడ్ అమ్ముతాము, పెస్టిసైడ్స్ లేవు మా సొసైటీలో. అసలు ఇట్లుంటుందా, అసలు ఈ చట్టాలని ఫాలో అవ్వాలనే విషయం కూడా నాకు తెలియదు. వీరికి వచ్చిన తర్వాత ఒక లక్ష్మణ సార్ క్లాస్ చెప్పి చాలా బాగా నేను భయపడ్డా సార్ క్లాస్ విన్న తర్వాత. అమ్మ ఇంత ఉంటుందా చట్టాలంటే, ఒక ఫర్టిలైజర్ షాప్ కానీ ఒక సీడ్ షాప్ కానీ మెయింటైన్ చేయాలంటే ఇంత ఇబ్బంది ఉంటుందా అని తర్వాత నేను ఫీల్ ఒకసారి చెప్దామని ఈ టాపిక్ తీసుకున్నాను నేను. మేజర్గా మనకు విత్తన చట్టాలు 5 రకాల చట్టాలు ఉన్నాయి. ఇక్కడ సీడ్ యాక్ట్ 1966, ఇందులో 25 సెక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ సీడ్ రూల్స్ 1968, ఇందులో 35 రూల్స్ ఉన్నాయి. సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983, ఇందులో 18 క్లాసెస్ ఉంటాయి. ఈసీ యాక్ట్ 1955, ఇందులో 15 సెక్షన్లు ఉంటాయి. ఈపీ యాక్ట్ 1986, ఇందులో 26 సెక్షన్లు ఉంటాయి. మనం సీడ్ లైసెన్స్ అనేది సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983 నుంచి క్లాస్ 5 నుంచి మనం తీసుకుంటాము. ఫస్ట్ సీడ్ లైసెన్స్ కావాలంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీ ఆర్ చాలాని కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీ సీడ్ అయితే అమ్మాలనుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ కేవైసీ, మీ అడ్రస్, మీ విలేజ్, మీ ఆధార్ అలాంటి ప్రూఫ్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మీరు షాప్ ఎక్కడ పెడుతున్నారు, మీ షాప్ యొక్క లొకేషన్, మీరు మీకు సొంత ప్లేస్ లేకపోతే రెంటెడ్లో పెడితే రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీగా ఉండాలి. లేదు మీరు మీ సొంత జాగాలో పెట్టుకున్నారు అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మనకు సీడ్ లైసెన్స్ అనేది డిఏఓ గారి నుంచి ఇస్తారు. ఫస్ట్ మనం అప్లికేషన్, అప్పుడేమో ఆఫ్లైన్లో ఉండే, ఇప్పుడంతా ఆన్లైన్లో అయింది. ఫస్ట్ మనం అప్లికేషన్ చేయగానే ఎంఈఓ గారి దగ్గరికి వెళ్తుంది. వారు అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఏడీఏ గారి దగ్గరికి వెళ్తుంది. వారు అప్రూవ్ ఇచ్చిన తర్వాత డిఏఓ గారు మనకు సీడ్ లైసెన్స్ క్లాస్ 5 సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983లో క్లాస్ 5 నుంచి మనకు సీడ్ లైసెన్స్ ఇస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫామ్ ఏలో ఫిల్ చేస్తాం. అప్లికేషన్ ఫామ్ అనేది, లైసెన్స్ అనేది మనకు ఫామ్ బిలో క్లాస్ 5 నుంచి ఇస్తారు. రెన్యువల్ మనం నెక్స్ట్ 5 years తర్వాత రెన్యువల్ చేసుకోవాలంటే ఫామ్ సి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన మంత్లీ రిపోర్ట్స్ ప్రతి మంత్ జనరేట్ చేసేది మాత్రం ఫామ్ డీలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. మంత్లీ రిపోర్ట్స్ ఇక్కడ మెయిన్గా మన షాప్లో మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే డిస్ప్లే ఆఫ్ నేమ్ బోర్డ్. మన షాప్ యొక్క పేరు కంపల్సరీ అది హౌస్ నెంబర్తో సహా ఉండాలి. హౌస్ నెంబర్ లేకపోయినా ఈ మధ్యన 6A కింద కేజ్ చేస్తున్నారని తెలిసింది. హౌస్ నెంబర్, మన షాప్ ఫ్లెక్సీ పైన హౌస్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ లైసెన్స్, మన షాప్లో మన లైసెన్స్ కంపల్సరీగా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే ఆఫ్ స్టాక్ అండ్ ప్రైస్ బోర్డ్, మన షాప్ ముందట కనిపించేటట్టుగా మన స్టాక్ ఎంత ఉంది, దాని యొక్క వెరైటీస్, దాని యొక్క ప్రైస్ కూడా కంపల్సరీ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ రిజిస్టర్, ఇది కంపల్సరీగా స్టాక్ రిజిస్టర్ ఉండాలి. బిల్ బుక్స్, ఈ స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్ అనేది ఖచ్చితంగా ఎంఈఓ గారి అటెస్టెడ్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్, కానీ మీరు ఏ వెరైటీస్ అయితే అమ్ముతారో అన్ని ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ మనతో ఫిజికల్గా కూడా ఒక ఫైల్లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ ఫైల్స్, మనం ఆ సంవత్సరం ఎన్ని కంపెనీ నుంచి సీడ్ తీసుకున్నామో అన్ని కంపెనీ యొక్క ఇన్వాయిస్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇందులో సెక్షన్ 6 సీడ్ యాక్ట్ 1966లో సెక్షన్ 6 ఏం చెప్తుందంటే మనం అమ్మే సీడ్ ఖచ్చితంగా జెర్మినేషన్ ప్యూరిటీ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మనం అమ్మే ప్రతి సంచి పైన లేబుల్, మనం సర్టిఫైడ్ సీడా ఏ సీడా ఆ లేబుల్ కంపల్సరీగా ఉండాలి. ఆ లేబుల్ లేకపోయినా, ఒకవేళ జెర్మినేషన్ లేకపోయినా 6A కింద కేసు బుక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో సెక్షన్ 14 అనేది పవర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ రోల్ చెప్తుంది. మనకి ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా ఎంఈఓ గారు, మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారే మన ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అయినారు. ఆయన ఎట్ ఆల్ రీజనబుల్ టైమ్స్ ఎంఈఓ కాల్తో కమ్ ఆఫ్టర్ సన్. ఎంఈఓ గారు మన షాప్కి సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయడానికి ఆయనకు అధికారాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా మనం వద్దనడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా రావచ్చు మన షాప్ పైన. 5 తర్వాత రావద్దు, 9కి ముందు రావద్దు అని ఎలాంటి రూల్ లేదు. నెక్స్ట్ ఆ సార్ వచ్చేసి ఏ కైండ్ ఆఫ్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఈఓ గారు మనకి ఇన్స్పెక్టర్ కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఈఓ గారికి శాంపిల్ ఆఫ్ ట్రావెల్, అంటే ఆయన శాంపిల్ చేయడానికి అధికారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ సమయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమానికి ఎప్పుడైనా అయినా శాంపిల్ చేయడానికి ఉంది. మనకు నోటీస్, శాంపిల్ తీసేటప్పుడు మనకు నోటీస్ అనేది ఫామ్ 6లో ఇస్తారు. ఈ నోటీస్ ఇచ్చేటప్పుడు శాంపిల్ తీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 శాంపిల్ ఇస్తారు. ఒకటి డీలర్ శాంపిల్, ఒకటి ల్యాబ్ శాంపిల్, ఒకటి రిఫరీ శాంపిల్. డీలర్ శాంపిల్ అనేది ఖచ్చితంగా మన దగ్గర పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఒకవేళ శాంపిల్ అనేది ఫెయిల్ అయితే మనకు ఆ శాంపిల్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది.
నెక్స్ట్ పంచనామా ఇస్తాడు. రిసిప్ట్ మన శాంపిల్ తీసుకుంటాడు అన్నట్టు మన రిసిప్ట్ ఫామ్ 8లో ఇస్తాడు. ఆయనకి ఏదైనా మన దగ్గర ఏదైనా మిస్యూజ్ ఏదైనా జరుగుతుందంటే స్టాప్ సేల్ ఫామ్ 3లో ఇస్తాడు. ఇంకా ఏదైనా మిస్యూజ్ జరిగింది అంటే సీజర్ మన సీడ్ మొత్తాన్ని సీజ్ చేయడానికి ఫామ్ 4లో ఇస్తాడు. ఆయనకు అన్ని అకౌంట్స్ కూడా సీజ్ చేయడానికి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన వచ్చినప్పుడు చూసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 16 అనేది రిపోర్ట్ ఎనాలిసిస్. అంటే ఒకవేళ శాంపిల్ కనుక ఫెయిల్ అయితే మనం రీఎనాలిసిస్కి వెళ్ళచ్చు. ఈ సెక్షన్ 16లో సబ్సెక్షన్ 2 నుంచి శాంపిల్ ఫెయిల్ అయితే మళ్ళీ మనం రీఎనాలిసిస్కి వెళ్ళచ్చు. రీఎనాలిసిస్ కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర డీలర్ శాంపిల్ ఉండాలి, మన దగ్గర సార్ ఇచ్చిన ఎకనామిక్ కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకపోతే మాత్రం శాంపిల్ ఫెయిల్ అయితే మనం రీఎనాలిసిస్కి వెళ్ళే అవకాశం మనకి లేదు. నెక్స్ట్ సెక్షన్ 19 ఒకవేళ శాంపిల్ కనుక ఫెయిల్ అయితే మనకు ఫస్ట్ టైం శాంపిల్ ఫెయిల్ అయితే 500 ఫైన్ పడే అవకాశాలు ఉంది. నెక్స్ట్ టైం కనుక శాంపిల్ ఫెయిల్ అయితే 1000 ఫైన్తో పాటు ఇంప్రీజన్ 6 months రెండు కూడా పడచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి మనం ఫస్ట్ శాంపిల్ ఫెయిల్ అయితే మటుకు ఫైన్ కట్టడం కాకుండా అప్పీల్కి వెళ్తే బాగుంటుంది. అందరూ కూడా అప్పీల్కి వెళ్ళడం చాలా బెటర్. నెక్స్ట్ ఇందులో రోల్స్ ఎవరెవరు రోల్స్ ఏమంటే ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఇన్స్పెక్టర్ అన్ని చట్టాలలో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇన్స్పెక్టర్గా ఉంటారు. అఫిలియేట్ అథారిటీ అన్ని సెక్షన్లలో అన్ని చట్టాలలో కమిషనర్ గారే ఉంటారు. నెక్స్ట్ ఏడీఏ గారు మనకు ఫర్టిలైజర్ లైసెన్స్ ఇవ్వడానికి అథారిటీగా ఉంటారు. డిఏఓ గారు మనకు సీడ్ లైసెన్స్ ఇవ్వడానికి అథారిటీగా ఉంటారు.